హాయ్ భయ్య, అందరికీ నమస్తే. అయితే కొన్ని రోజుల నుంచి నేను బిగ్ బాస్ చూస్తూనే ఉన్నా. వచ్చినప్పుడు స్టార్టింగ్ అయినప్పటి నుంచి బిగ్ బాస్ ఈ మాస్క్ మ్యాన్ అయితే చాలా ఒక మ్యాజిక్ మూమెంట్ క్రియేట్ చేస్తున్నాడు. ఎలా అంటే స్టార్టింగ్ నుంచి అసలు మాస్క్ మ్యాన్ ఈజ్ వెరీ డిఫరెంట్ అని మనకి మళ్ళీ ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు. ప్రతి స్టెప్ బై స్టెప్ ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు. ఈ అగ్ని పరీక్షలో అయితే మనోడు తీసుకున్న టాస్క్ అసలు ఎవడు తీసుకోడు. ఏ కామన్ మ్యాన్ తీసుకోడు, ఏ సెలబ్రిటీ తీసుకోడు. ఆన్ ద స్పాట్ అది మిషన్ తీసుకొని ఆఫ్ కుండు కొట్టేసుకోవడం అన్నది ఇట్ ఈజ్ నాట్ ఏ ఈజీ. కానీ అలాంటి డేర్ చేసి ముందుకు వచ్చాడు. ఖచ్చితంగా ఏదో ఒక సాధించాలనే కసి ఆయనలో 100కి 200% కనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక మనిషికి ఒక పట్టుదల ఉంటే ఏదైనా చేస్తాం అనే ఆ కసి మాస్క్ మ్యాన్ చూస్తే మనం రియల్లీ నేర్చుకోవాలనిపిస్తుంది. ఆయనలో ఉన్న కసిని చూసి మనం కూడా నేర్చుకోవాలరా అనే ఒక పట్టుదల ఆయనలో కనిపిస్తుంది. నిజంగా మాస్క్ మ్యాన్ కప్పు కొట్టేస్తాడు. టైటిల్ విన్నర్ ఖచ్చితంగా మాస్క్ మ్యాన్ విన్నర్ ఖచ్చితంగా అవుతాడు. 100కి 200% ఇది నిజం. అంటే బిగ్ బాస్ ఏదైతే గేమ్ చేంజర్ చేస్తే మనం ఏం చెప్పలేం, కానీ బిగ్ బాస్ ఏదైతే జెన్యున్గా విన్నర్కి కప్పిస్తే కనుక మాస్క్ మ్యాన్ అనేవాడు ఖచ్చితంగా విన్నర్ అవుతాడు. అయితే ఈ భరణి అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆయన్ని నేను ఈ సీరియల్ సెట్లో కూడా లైవ్లో చూశాను. కొన్ని ఎగ్జాంపుల్స్ ఆయనతో నాకున్నాయి. అయితే ఆయన సీరియల్లో కానీ ఆయన క్యారెక్టర్ కానీ చాలా విలన్గా ఉంటాడు. అసలు నిజంగానే మీరు సెట్లో ఆయన చూసినా కూడా ఆయన వాయిస్కే అవతలవాడికి భయం వేసేది. అంత బేస్ వాయిస్ ఉంటుంది ఆయనది. ఆయన కళ్ళు ఎర్ర చేసి ఎర్ర అంటే సెట్లో డైరెక్టర్ కాటికి భయపడిన రోజులు ఉన్నాయి. అంత అంటే బేస్ వాయిస్ ఆ లుక్ కానీ ఆయనది చాలా ఒక నిజంగా విలన్ని మనం రియల్ లైఫ్లో చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆయన చూస్తేనే భయం వేస్తుంది. కానీ అలాంటి ఓన్ని కూడా నిన్న ఈ మాస్క్ మ్యాన్ ఎవడైతే ఉన్నాడో ఉచ్చబోయించాడు భయ్య. ఆయన వాయిస్ రేజ్ చేస్తుంటే నాకు భయం వేసింది. ఆయన అంటే రియల్గా ఆయన గురించి మనకు తెలుసు కాబట్టి భయం వేసింది. కానీ సరైన మగాడు తగిలేడరా బాబు అనిపించింది. నోరు మూయించేశాడు. భరణి లాంటి గొప్ప ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్ లాంటి ఆయన్నే నోరు మూయించేశాడు ఈ మాస్క్ మ్యాన్. వాయిస్ రేస్ చేస్తే భరణి గారు భయపడ్డారు. అలాగా సరైన మగాడు దొరికాడరా బాబు అనుకున్నాను నేను బిగ్ బాస్లో.